Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, మనం ఆషాఢ మాసం చివరి రోజులోకి రాబోతున్నాము. ఆషాఢ అమావాస్య రాబోతోంది. అమావాస్య అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పితృదేవతలకు సంబంధించిన విధానాలను ఆచరించాలి అని చెప్పి. కానీ దేవతా ఆరాధనకు కూడా చాలా విశేషం ఉంటుంది అమావాస్య అని చెప్పి కూడా అంటూ ఉంటారు. కొంతమంది అమావాస్య అనగానే ఒక రకమైన కీడు భావనతో, అంటే నెగిటివ్ గానే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్యకి విశిష్టత ఏమైనా ఉందా? ఆ రోజు మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో వివరించండి. తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజుల వరకు పున్నమలు అన్నమాట. వ్యాస పున్నమతో చివరి పున్నమ అని చెప్పేసి అంటారు. వైశాఖ పున్నమ, బుద్ధ పూర్ణిమ, ఇవన్నీ పున్నమలు, చైత్ర పున్నమ, అన్ని పున్నమలు వచ్చినాయి 6 నెలల వరకు. ఇప్పటి నుండి దక్షిణాయనం మొదలవుతుంది రేపు 16వ తేదీ నుండి. ఈ దక్షిణాయనం అంటే మనకు ఎంతసేపు సాధన చేసుకోవడానికి చాతుర్మాస దీక్ష అని కొంతమంది వెళుతుంటారు. అందుకని ఆ సమయంలో ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఇట్లాంటివి ఏమీ ఉండదు అన్నమాట. కానీ మనిషి ఎంత కోటి గుణింతమవుతుంది మనం జపం చేసుకున్నా తపం చేసుకున్నా. దేవతలు కూడా ఇదంతా కూడా చీకటి సమయం అంటారు, అజ్ఞాన సమయం ఇదంతా కూడా. అందుకని మన అజ్ఞాతంలో ఉండి మనం చేసుకునేటువంటిది ఈ దక్షిణాయనం అనేటువంటిది. ఈ వీటిలలో మనకు అమావాస్యలకు చాలా ప్రాధాన్యం. ఎందుకంటే దీన్ని మొట్టమొదటి అమావాస్య, రేపు వచ్చే అమావాస్యను చుక్కల అమావాస్య అని చెప్పేసి వ్రతం చేసుకుంటారు. చుక్కల అమావాస్య అని, చుక్కలు ఇప్పుడు వర్షాకాలం పోయి కొంచెం కొంచెం చుక్కలు కనిపిస్తుంటాయి. ఆ చుక్కలతో స్తంభానికి చుక్కలు, తెల్ల సున్నంత చుక్కలు పెట్టేసి మొదటి సంవత్సరం 100, రెండవ సంవత్సరం 200, 300, అట్లా 5 సంవత్సరాలు 500 చుక్కలు పెట్టి చివరి సంవత్సరం ఒక నక్షత్రాన్ని బంగారుతో వెండితో చిన్న నక్షత్రాలు చేసి దంపతులకు దానం ఇచ్చేసి వాళ్లకు పూజ చేస్తారు. ఎవరు ఆచరించాలమ్మా ఈ వ్రతాన్ని? స్త్రీలందరూ కూడా, పెళ్ళైన స్త్రీలందరూ కూడా ఆచరిస్తారు తప్పకుండా. ఆచరించడం వల్ల ఫలితం అంటే వాళ్ళకి సౌభాగ్యం, సంతానం, సంతోషం అన్ని కలుగుతాయి అన్నమాట. దీన్ని చుక్కల అమావాస్య అంటారు. తర్వాత వచ్చేటువంటి అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఎందుకంటే ఈ పామర్లైనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బోనాలు చేసుకున్నారు, అమ్మకు భోజనం పెట్టారు, బోనం అంటారు. వీళ్ళు శిష్టులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లోనే ఒక గోడకు పొలాల అమావాస్య అని చెప్పేసి పొలాలు రాసుకొని, కొంతమంది ఏమో కంద పిలికలతో పొలాల అమావాస్య అని పూజ చేసి ఒక ముత్తైదుని పిలిచి పోచక్క తల్లి, వీళ్ళు ఇప్పుడు సరిహద్దుల్లో ఉన్న ఎల్లమ్మ, పోచమ్మ, గ్రామ దేవతలకు ఎట్లా మైసమ్మ అని చేశారో అట్లానే ఒక ఆవిడని పిలిచి భోజనానికి పెట్టి ఆమెకు దక్షిణ తాంబూలాలు, వస్త్రాలు అన్నీ ఇచ్చుకుంటారు. ఆమె పోచక్క తల్లి మన ఇంటికి వచ్చింది అని చెప్పేసి అనుకుంటారు. అది చాలా పెద్ద వ్రతం అన్నమాట. అది దాదాపు మా వాళ్ళైతే ఒక 17 దేశాల్లో ఉన్నారు. ఆ రోజు మెనూ ఒకటే ఉంటుంది, పాయసం, గారెలు, తర్వాత ఈ కీరా పచ్చడి, అట్లాంటివి ఏవైతే ఉంటాయో అవే వంటలు చేస్తారు. ఎక్కడ చేస్తే కూడా వాళ్ళ ఇంట్లో మీరు ఏం వంట అని అడగాల్సిన పని లేదు. అదే వంట చేసి ఆ పోచక్క తల్లికితో పాటు ఈశ్వరానం సర్వభూతానం, ఇప్పుడు శాకాన్ని పోస్తున్నారు వీళ్ళు, ఈగలకు దోమలకు వాటికి వచ్చేందుకని పానకం. అట్లానే వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక ఆకులలో ఇవి ఉంటాయి కదా మన బాదాం ఆకులు, పెద్దగా ఉన్న ఆకులు తీసుకొని దాంట్లో వండినటువంటి నైవేద్యాలన్నీ పెట్టి ఈగల దోమలకు నైవేద్యం పెడతారు. అంటే ఈగలకు దోమలకు ఇప్పుడు కలరా, మలేరియా, రకరకాలైనటువంటి రోగాలు వస్తుంటాయి. అందుకని అలాంటి వ్యాధులు మాకు రాకుండా ఉండాలి, మా ఇంట్లో పిల్ల జల్ల సుఖంగా ఉండాలని వాటికి ఆ పోచక్క తల్లి దగ్గర నైవేద్యం పెట్టి పూజ చేస్తారన్నమాట. ఇది ఏ రోజున అన్నారమ్మా? పొలాల అమావాస్య. ఈ అమావాస్యలన్నీ ఇంకా అమావాస్యలు, దక్షిణాయన 4 అమావాస్యలు, 6 అమావాస్యలు, 6 అమావాస్యలు, 6 పున్నమలు అయిపోయినాయి. మొన్న పున్నమలు, ఇప్పుడు 6 అమావాస్యలు వచ్చేస్తాయి. దక్షిణాయనం అంతా అమావాస్యలకే. తర్వాత వచ్చేటువంటిది మహాలయ అమావాస్య. అది పితృదేవతలకు వాళ్ళు వచ్చి మా వంశంలో ఎవడైనా ఒకడు ఉన్నాడా మాకు కొంచెం నీళ్లు వదిలేవాడు అని చెప్పేసి ఆ పితృదేవతలందరూ కూడా వచ్చి మనకు కనిపిస్తూ ఉంటారు అని చెప్పేసి అంటారు. తర్వాత కాకుల రూపంలో కూడా వస్తున్నాయని కొంచెం విదేశీల్లో ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు. మా కాకులు అరుస్తూ ఉంటాయి ఒక 2-3 రోజులు, ఆ రూపంలో వచ్చినాయి మాకు అని చెప్పేసి కూడా అంటుంటారు. అలా మనం చెప్తుంటే మీకు నమ్మకం ఉంటుందా అని చెప్పేసి అంటారు. బలగం సినిమాలో చూపిస్తే ఓహో కరెక్టే అని అంటారు. ఏదైనా కూడా మనం చెప్తే నమ్మరు ఎవరు కూడా. అందులో చెప్పే పితృదేవతలు వస్తారా, తింటారా, వాళ్ళు చూస్తున్నారా, ఇవన్నీ అంటుంటారు.
కానీ కొంతమంది అయితే మాకు ఇంట్లో వీలు కాకుంటే గోగ్రాసం అని చెప్పేసి గోశాలలకు వెళ్ళి అక్కడ పెడుతుంటారు. తర్వాత పితృదేవతలకు పెడతారు. కొంచెం గయ్యాళి భార్యలు ఉంటారు మనకు, వాళ్ళ లాంటి వాళ్ళు మేము పెట్టమండి మడి తడి మాకేమీ ఆచారం లేదు మేము చెయ్యమంటే అప్పుడు వెళ్ళి తల్లిదండ్రులకు మాకు శపించకండి, ఎందుకంటే పితృదోషాలు మాతృదోషాలు చెప్తున్నారు. అది రాజపాపం పురోహిత అని పిల్లలకు తగులుతున్నది. పెళ్ళిళ్ళు కాకపోవడం, వాళ్ళకు డబ్బు చదువు అందం అన్నీ ఉన్నా చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతులేవండి, మా అబ్బాయికి పెళ్ళి అవుతలేదు అని చెప్తున్నారు. ఇది ఎందుకు అంటే అత్తమామలు చూడకుండా హైదరాబాద్లో వచ్చి నా పిల్లల్ని చదివించుకుంటా, నా భర్త నేను మేమిద్దరమే ఉంటాం, సింగిల్ కుటుంబాలు మావి అని చెప్పేసి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఏమంటారంటే తల్లిదండ్రులు ఏమీ వాళ్ళు శాపాలు పెట్టరు, కానీ వాళ్ళకి కలకలం ఉంటుంది. అయ్యో కొడుకున్నాడు కదా ఒకసారి చూసో ఫోన్ చేసో మాట్లాడో మందులు కొనించో పోతే బాగుండు అని అనుకుంటాడు. వాళ్ళు చెయ్యరు. సరే చెట్టు పెట్టాం కానీ దాని పళ్ళు మనమే తింటామని అనుకోకూడదు. తల్లిదండ్రులు కూడా అట్లా ప్రిపేర్ అయినారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే చిగురుటాకులను చూస్తారా, వాళ్ళు పండుటాకులను చూస్తారా, వీళ్ళని చూడడం కుదరదు. కానీ కొంతమంది లోపలనే కుంగిపోతుంటారు, బాధపడుతుంటారు. అందరి పిల్లలు వస్తున్నారు, అందరి పిల్లల దగ్గర ఉన్నారు, నా వాళ్ళు లేరు చేయరు అని చెప్పేసి. అట్లా ఉంటే వాళ్ళ దోషాలు తగులుతాయని చెప్పేసి ఈ అమావాస్య రోజు కొంతమంది ఏమో గోధుమ పిండి కానీ బియ్యం కానీ ప్రతిరోజు, ఇప్పుడు మార్వడీలు చాలా బాగా చేస్తారు, చెట్ల మొదట్లలో నల్ల చీమలు ఉంటాయి, శని దోషాలు అవి రాకుండా ఉండాలని చెప్పేసి వాటికి చక్కెర పిండి అవి వేస్తుంటారు. మన వాళ్ళైతేనేమో నల్ల నువ్వులతో తాత తండ్రి వాళ్ళ ముత్తాత ముగ్గురి పేర్లు చెప్పుకొని ఆ సూర్యుడికి అక్కడ తర్పణాలు అని చెప్పేసి ఇస్తారు. బొటన వేలుతో నీళ్లు పోసి తర్పణాలు ఇస్తే ఆ నీళ్లు వాళ్ళకి చెందుతాయి, చేరుతాయి. వాళ్ళు అప్పుడు పితృదోషాలు లేకుండా వీళ్ళకి వరాలు ఇస్తారు. మా వంశంలో ఒక్కడన్నా నాకు ఈ రోజు నీళ్లు పోసాడు, ఒక చెంచా నీళ్లు అని తృప్తి పడతారు. ఇప్పుడు ఈ తర్పణాలు ఇవన్నీ మగవారు మాత్రమే చేయాలి. మగవాళ్ళు మరి సంతానం ఇద్దరు ఆడపిల్లలే లేకపోతే ఒక్కరున్నా ముగ్గురున్నా ఆడపిల్లలే ఉండి మగపిల్లలే ఆడపిల్లలే ఉంటే వాళ్ళు సాహిత్యం అని అంటారమ్మా. పప్పులు ఉప్పులు కారం చింతపండు అన్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద దేవాలయంలో ఆచార్యుడికి ఇవ్వాలి, స్వయంపాకం ఇచ్చేయాలి. ఒకవేళ అట్లా కూడా వీలు కాకుంటే ఆవులు ఉంటాయి తిరుగుతూ ఉంటాయి, వాటికి కూడా ఉలువలు కానీ పెసలు కానీ మినువులు కానీ నానబెట్టేసి నువ్వులు వాటి దగ్గర బెల్లం నువ్వులు అట్లా పెట్టి దండం పెడితే సర్వదేవతలు ఉంటారు గోవు మీద, అందుకని చెప్పేసి అది కూడా దానివల్ల కొంచెం వీళ్ళకు శాంతి కలుగుతుంది. ఓకే. మరుసటి అమావాస్యమా తర్వాత అమావాస్యలు ఇంకా ఈ పితృల అమావాస్యనే చాలా తర్వాత మనం బతుకమ్మలు ఆ రోజు నుండి మహాలయ అమావాస్య నుండి చేసుకుంటాము. చేసిన తర్వాత మళ్ళీ మిగతా అమావాస్య వస్తుంది, దీపావళి అమావాస్య వరకు మనం దీపావళి రోజు అమావాస్య పటాకాలు అవి కాల్చుకొని దీపాలు పెట్టేసి పూజ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఉత్తరాయణం వచ్చారు. అంటే ఇలా మనకు ఇక్కడ నుంచి ప్రారంభమయ్యి ఆషాఢ అమావాస్య దగ్గర నుంచి కూడా వరుసగా ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క విశిష్టత అయితే తప్పకుండా. మరి మనం ప్రత్యేకించి ఆషాఢ అమావాస్యనే కనుక తీసుకుంటే అంటే రకరకాల ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఉంటారు, వాటి నుంచి బయటపడాలంటే ఏదైనా మంత్రం కానివ్వండి ఏదైనా చేసుకుంటే ఫలితం ఉంటుందంటారా? ఆషాఢ మాసంలో వచ్చే ఈ అమావాస్యకు మనకు చెప్తున్నా కదా రకరకాల క్రిములు భూమిలోంచి వస్తాయి కనుక ఈ గోరెంటాకు పెట్టుకోవడం చేయడం, ఒక 5గురికి గోరెంటాకు ఇవ్వడం. అమావాస్య రోజు కూడా ఆ అమావాస్య వరకు పెట్టుకోవాలి, గోరెంటాకు పెట్టుకోవడం చేతులకు పెట్టుకోవడం. తర్వాత పూజలు అనేటువంటిది దాన ధర్మాలు కలియుగంలో మనం జపతపాలు హోమాలు ఏమి చేయలేం. చాలా ఈజీ అయినటువంటి యుగం ఏంటంటే కలియుగం. కేవలం మనకి ఎవరి సహకారం లేకుండా నామస్మరణ చేసుకోవడం ఒకటి. మనంతటా మనం ఇప్పుడు యజ్ఞయాగాది కర్మలు చేయాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను తెచ్చేవాళ్ళు కావాలి, తపస్సు చేయాలంటే ఎక్కడో వెళ్ళి కూర్చోవాలి, తీర్థయాత్రలు తిరగాలంటే మనకు డబ్బు దశకం కావాలి. దీనికి ఏది అవసరం లేదు. కలియుగంలో నీకు తోచిన దానం ధర్మం, ఓ 10 రూపాయలు ఉంటే అందులో 1 రూపాయి దానం ఇచ్చుకో. అది లేకుంటే మాట సాయం చేయి, ఎవరికైనా విద్యాదానం చేయి, అన్నదానం చేయి, ఎన్ని దానాలు చేస్తే అంత మంచిది. అందుకని చెప్పేసి ఆ అమావాస్య రోజు ఏ దానం తోస్తే ఆ దానం చేయవచ్చు. ఇదే చేయాలి ఇంతే చేయాలని లేదు, మనకి ఎంత బుద్ధి పుడితే అంత చేయవచ్చు. ధన్యవాదాలమ్మా. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి